ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించడానికి మనం అందరము సిద్ధపడదాం. మొదటిగా సుమధుర స్వరముల గానాలతో అనే పాటను పాడుకుంటూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల
ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనే పాటను పాడుకుంటూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేమును యెహోవాయే కట్టుచున్న వాడని యెరూషలేమును యెహోవాయే కట్టుచున్న వాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని వాటికన్నీయు పేరులు పెట్టుచున్న
మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని. ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో కాటిని పశువులకు మొలిపించును. పర్వతములలో కాటిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరేంత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభు అని ఆరాధన పూర్వకంగా ఈ పాటను పాడుకుంటూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో
వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని కీర్తించడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, జూలై మాసంలో ఈ మొదటి ఆదివారమున ప్రభు సన్నిధిలో పాల్గొన్న మీ అందరికీ, ఈ యొక్క కూడికలో మీరందరూ మీ గృహాల్లోనే ఉండి లైవ్లో పాల్గొన్న మీ అందరికీ ప్రభు దీవెనలు కలుగునుగాక. మరి దేవుని వాక్యములోనికి మనం వెళ్ళటానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన మాసమును బట్టి మీకు వందనాలయ్యా. ఈ మొదటి ఆదివారమున నీ బిడలముగా నీ సన్నిధిలో చేరడానికి కృపనిచ్చారు తండ్రి. ఈ సమయమందు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మాట్లాడమని, మీ వాక్యము ద్వారా మా ప్రాణాలను తెప్పరిల్ల చేయమని, బలపరచమని యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని యొక్క వాక్యమును హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము లో నుండి ప్రారంభించుకుందాం. 12వ అధ్యాయము 3వ వచనం మొదటిగా చదువుతున్నాను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వెంబడిస్తున్న మనందరికీ గొప్ప మాదిరి అయి ఉన్నాడు. ఆయనను మనం చూస్తూ ఉండగా మన విశ్వాస యాత్రలో, మన క్రైస్తవ జీవితంలో మనం ఏమాత్రము కూడా అలసట లేదా సొమ్మసిల్లిపోవడము అనేది ఉండకూడదని ఈ లేఖనం మనతో మాట్లాడుతూ ఉన్నది. అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. మన విశ్వాస యాత్రలో సొమ్మసిల్లిపోకూడదు. ఇది ఈరోజు సందేశం యొక్క పేరు. మన విశ్వాస యాత్రలో సొమ్మసిల్లిపోకూడదు, అలిసిపోకూడదు. ప్రియులారా, అనేక విషయాలలో మనం అలసిపోతూ ఉంటాం, సొమ్మసిల్లిపోతూ ఉంటాం. అమ్మో ఇంకా ఎంతకాలము అని అంటాం. కొన్నింటికి స్త్రీలు ప్రతిదినము వారి యొక్క పనుల విషయంలో అలసిపోతూ ఉంటారు కదండి. చిన్న బిడ్డలు కూడా అలసిపోతూ ఉంటారు. ఏమో నా వల్ల కాదు అంటారు. విశ్వాస యాత్రలో అలసిపోవుట అనేది జరగకూడదు అని మనము చదవబడిన లేఖనం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. శారీరకంగా నువ్వు అలసిపోతున్నావేమో, భౌతికమైన విషయాలు అనేకమైన వాటిలో నువ్వు అలసిపోతూ ఉన్నావేమో, కానీ ఆత్మీయంగా మాత్రం నువ్వు అలసిపోకూడదు. ఇది దేవుని యొక్క చిత్తం. అనేక సార్లు ప్రభువుని ఎరిగిన వారు వారి ప్రార్థన విషయంలో విసుగు లేదా వారి యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కట్టుకునే విషయంలో అలసిపోయిన వారిగా, చాలా కాలము నుండి దేవుని వెంబడిస్తున్నాను, ఇంకా ఎంతకాలము వెంబడించాలి అన్నట్లుగా ఉంటారు. ప్రియులారా గమనించండి,
నిజమైన విశ్వాసి ఎప్పటికీ కూడా దేవుని వెంబడించుటలో అలసిపోడు అనేది సత్యం. నీవు యేసు ప్రభు వైపు చూసినంత సేపు విశ్వాస యాత్రలో నీకు అలసట రాదు. అందుకే పై వచనములో ఏముంటుందంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనము యేసు వైపు చూస్తూ ఉండగా మనం పరిగెత్తగలుగుతాం. ఎందుకంటే ఆయనే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. ఈరోజు నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావంటే దానికి కర్త ఆయనే. దేవుని స్తోత్రం. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన పందెపు రంగములో మనం పరిగెత్తాలంట. మన విశ్వాస జీవితములో మనము విశ్వాసముతోనే ముందుకు వెళుతూ ఉండాలి. అలసట అనేది రానివ్వని పరిస్థితి కొందరిలో మాత్రమే చూడగలుగుతున్నాం. ఎవరైతే నిజంగా యేసు వైపు చూస్తూ ఉన్నారో వారి జీవితాల్లో అలసట కనపడదు ప్రియులారా. ఓపికతో పరిగెత్తుదము. కొన్నిసార్లు ప్రార్థన విషయంలో, సహవాసం విషయంలో, ప్రభువుని వెంబడించే విషయంలో, ఆయనకు సాక్షిగా ఉండే విషయంలో చాలామంది అలసిపోయినట్లుగా, సొమ్మసిల్లిపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంతసేపు ప్రార్థన అనుకుంటారు కొన్నిసార్లు. కొద్దిసేపు ప్రార్థన సమయము పెరిగినప్పుడు అమ్మో ఇంకా ఎంతసేపు ప్రార్థన అనుకుంటారు. ఉన్నట్టుండి ఏదైనా ప్రత్యేకమైన కూడికలు లేదా ప్రత్యేకమైన ప్రార్థనలు ఏర్పరిచినప్పుడు ఏముందులే, పోయిన ఆదివారం వెళ్ళాము కదా, ఈ ప్రత్యేకమైన కూడికకు కూడా మనం వెళ్ళాలా అనుకుంటారు. అంటే దేవుని విషయాలలో చాలామందికి నీరసము అంటే అలసట, లేదా దేవుని విషయాలలో సొమ్మసిల్లిన స్థితి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా గమనించండి, కొన్నిసార్లు ఈ యొక్క అలసట అనేది దేనిని బట్టి జరుగుతుంది అంటే మనకు ఎదురయ్యే పోరాటాలను బట్టి. మన విశ్వాస యాత్రలో మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి అలసిపోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని పోరాటాలు వాటిని జయించటానికి మనము మనసు పెట్టినప్పుడు ఒక పోరాటము తర్వాత మరొక పోరాటము మనకు ఎదురవుతున్నప్పుడు మనము అలసిపోయిన వారంగా ఉంటాం. మరి భక్తుడైన ఏలియా జీవితంలో ఆయన చాలా ఉన్నతమైనటువంటి జీవితం జీవించిన వ్యక్తి. ఆయన ప్రవక్తలలో చాలా గొప్ప ప్రవక్తగా పిలువబడుతున్నవాడు. చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథములో ఏలియా జీవితం నుండి ఒక విషయాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఏలియా ఆయన 5వ వచనంలో చూసినప్పుడు, అతడు ఆ, బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. చూడండి, దేవుని యొక్క దూత ఏలియా యొద్దకు వచ్చి ఆయన్ని ముట్టి నిద్రపోతున్న ఆయనను లేపడం జరిగింది. ఇక్కడ ఈయన నిద్రపోతూ ఉన్నాడు. బదరీ వృక్షము క్రింద ఆయన నిద్రపోతూ ఉన్నాడు. కూర్చొనే నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఇంత నిద్ర ఎలా వచ్చిందంటే ఆయన శారీరకంగా అలసిపోయాడు. ఒక దిన ప్రయాణం చేసి వచ్చాడు ఆయన. ఆయన ఒక దినమంతా 24 అవర్స్ ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణమునకు ఆయన సాధారణంగా అలసిపోయాడు. ఆ అరణ్య యాత్రలో అలసిపోయిన తర్వాత నిద్రలోనికి వెళ్ళడానికి ముందుగా 4వ వచనంలో ఏమంటున్నాడంటే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఈ యొక్క బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా
నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలును. నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేసి ఆ బదరీ వృక్షము కింద అలసట చేత నిద్రపోతున్నాడు ఈయన. నా ప్రాణం తీసుకోమని అంటున్నాడు ఇక్కడ. అంతకుముందు 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 450 మంది మరి అషేరాదేవి ప్రవక్తలను ఆయన చంపినట్లుగా చూస్తున్నాం. బయలుదేవత ప్రవక్తలను, అషేరాదేవి ప్రవక్తలను ఈయన ఎదుర్కొన్నాడు. కర్మేలు పర్వతం యొద్ద వాళ్లతో పోరాటం చేశాడు. విశ్వాసంతో జయించాడు. ఈయన దేవుడే దేవుడని నిరూపణ జరిగిపోయింది అక్కడ. ఇంత గొప్ప యుద్ధము అయిపోయిన తర్వాత ఇతడు జయించానులే అనుకున్న తర్వాత ఇతడు వెంటనే 19వ అధ్యాయంలో ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోమంటున్నాడు. అంటే ఈయన విశ్వాస యాత్రలో ఒక విధంగా ఈయన సొమసిల్లిపోయినట్లుగా, అలసిపోయినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాదయ్యా. ఇక చాలే, నేను ఇంతవరకు చేసిన గొప్ప కార్యాలు, ఇంతవరకు నీ శక్తి ద్వారా ఎన్నో కార్యాలు చేశానయ్యా. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, యెహోవాయే దేవుడని అక్కడ రుజువు చేయబడటం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఇతనికి ఆపోజిట్లో, ఇతనికి వ్యతిరేకంగా 450 మంది ప్రవక్తలు పోగుపడ్డారు. 450 మంది ఒకవైపు అయితే ఇతడు ఒక్కడే ఒకవైపు దేవుని వైపు నిలబడినటువంటి ధైర్యము కలిగిన ఈ వ్యక్తి 19వ అధ్యాయంలో ప్రాణ భయము చేత ఇతడు యెజబేలు అనే ఒక స్త్రీ, ఆ దినాల్లో ఆహాబు రాజుగా ఉంటున్నాడు. ఆహాబు భార్య అయిన యెజబేలు అనే స్త్రీ రేపు ఈ సమయానికి ఆ ప్రవక్తల వలె నీ ప్రాణము తీయకపోతే చూడు అని చెప్పి ఎప్పుడైతే ఆమె సవాలు విసిరిందో, ఈ పోరాటము అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఆయనకి సవాలు వచ్చింది. యెజబేలు యొక్క సవాలుకి ఈయన ప్రాణ భయము చేత తన దాసుడిని మరొక చోట ఉండమని చెప్పి ఒక దినమంతా ప్రయాణం చేసి వెళ్ళాడు. పిల్లరా, అంత దూరం వెళ్ళిన తర్వాత ఇతడు ఆ బదరీ వృక్షం దగ్గర కూర్చొని మరణాపేక్ష గలవాడై, ప్రభు, ఎవరో శత్రువు నన్ను చంపడం ఎందుకు, ఆ దుష్టురాలైనటువంటి యెజబేలు నన్ను చంపేది ఎందుకు, నీవే నన్ను తీసుకో అని ప్రార్థిస్తున్నాడు. అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు ఇలాంటి ప్రార్థనలు వస్తాయి. మనము భయపడిపోయినప్పుడు, మన విశ్వాస యాత్రలో మనం ఇక ముందుకు వెళ్ళడం సాధ్యపడదు అనుకున్నప్పుడు మనము కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతాం. కానీ ఇక్కడ గొప్ప దైవజనుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. మరి ఈయన ఎంత పౌరుషం కలిగినటువంటి ప్రవక్తో, ఈయన నోట్లో నుంచి ఒక మాట వస్తే అది జరుగుతుంది. అయినను ఇక్కడ అలసట చెందినట్లుగా గమనిస్తూ ఉన్నాం. మనందరి జీవితాల్లో కొన్ని పోరాటాలను బట్టి, కొన్ని వ్యతిరేక పరిస్థితులను బట్టి, మన ఎదుట ఉన్న శత్రువును బట్టి, మనల్ని చుట్టుకుంటున్నటువంటి ఆ వ్యతిరేక వాతావరణాన్ని బట్టి మనము విశ్వాసయాత్రలో కొంచెము నీరసిల్లడం అనేది జరుగుతూ ఉంటుంది. అది గమనించుకోవాలి. దాన్ని రానివద్దు అంటున్నాడు ప్రభు. నా వైపుకు చూడండి, విశ్వాసమునకు కర్తను దాన్ని కొనసాగించేవాడు నేను. మీరు ఓపికతో పరిగెత్తండి, మీరు అలసిపోవద్దు, మీరు ఓర్పుతో పరిగెత్తండి. మీ పందెపు రంగంలో ఎక్కడ ఆగిపోవద్దు. దేవుడు మిమ్మలను ఆపితే తప్ప మీరెక్కడా ఆగవద్దు. ఇది ఏలియా తన జీవితంలో ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసి నిద్రపోయాడో, దూత వచ్చి అక్కడ ఆయన నిద్ర లేపి
మరి ఆయన ముట్టి భోజనము చేయమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క దూత ప్రవక్త అయిన ఏలియాకు భోజనమును తీసుకురావడం జరిగింది ఇక్కడ. ప్రియులారా, 6వ వచనంలో అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. దేవుని దూత తీసుకొచ్చి భోజనం చేయమన్నప్పుడు భోజనం చేసి ఈయన మళ్ళా నిద్రలోకి వెళ్ళిపోయాడు. చూడండి, ఎంత శారీరకంగా ఈయన ఎంత అలసిపోయాడో చూడండి. ఈయన భోజనం చేసి తిరిగి పరుండెను. 7వ వచనంలో అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు మరలా రెండవసారి దేవుని దూత వచ్చి లేపాల్సి వచ్చింది. ఏలియాను దూత వచ్చి నిద్ర లేపి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇంకా చాలు, ఇంత దూరం వచ్చాను కదా, ఇంకా చాలు, ఇక నేను జీవించటం అనేది నాకు ఇష్టం లేదు. ప్రియులారా, దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకేం తెలుసు? ఏలియా అనుకుంటున్నాడు కదా, ఇక చాలు అనుకుంటున్నాడు. ఇక నన్ను తీసుకో ప్రభు అంటున్నాడు, నా ప్రాణాన్ని తీసుకోయ్యా, లేకపోతే ఈలోపు యెజెబెలు వచ్చి నా మీద పడుతుంది, నన్ను వెదుగుచూ ఉన్నది, ప్రభా నా ప్రాణం తీసుకో. కానీ దేవుడికున్న ప్రణాళిక భక్తుడైన ఏలియా విషయంలో హానోకు వలె అతడు మరణించకుండానే దేవుని యొద్దకు చేర్చబడే ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉండగా ఇతనికి తెలియదు. అది అతని ముగింపు ఎలాగుంటుందో, అతని యొక్క ప్రయాణం యొక్క ముగింపు ఎంత అద్భుతంగా ఉంటుందో ఏలియాకు తెలియదు. దేవా నన్ను తీసుకో, నా ప్రాణం తీసుకో అంటున్నాడు. అలసిపోయిన వారి నోట్లో నుండి వచ్చే మాటలు ఇవి, సొమ్మసిల్లిపోయిన వారి నోట్లో నుండి వచ్చే మాటలు ఇవి. ప్రియులారా, మన శక్తి మీద ఆధారపడినంతసేపు మనం ముందుకు వెళ్ళలేం. మన బలాన్ని ఆధారం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. మన శక్తికి మించినటువంటి ప్రయాణము దేవుడు ఎప్పుడు మన కొరకు ఉంచి ఉంటాడు. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకున్నట్లుగా మన కొరకు ఆయన ఉంచిన ప్రయాణమును మనము చేయాల్సిందే. అది మన శక్తికి మించిన ప్రయాణం. ప్రభువా, ఈ సేవ నేను చేయలేను అని అంటే, నీ శక్తికి మించిన ప్రయాణము నేను నిన్ను చేపిస్తాను. ఇలారా, ఈ ఉద్యోగం నేను చేయలేను, దేవుడు అంటాడు కదా, ఆ ప్రయాణము నేను చేపిస్తాను. నీ శక్తికి మించిన ప్రయాణము నేను ఉంచాను నీ కోసం. పిల్లల్ని పెంచలేను అంటారు కొంతమంది. పిల్లరా, అవును, నీ శక్తితో అది వల్ల కాదు. నీ కుటుంబాన్ని నడిపించుకోవడము అది నీ శక్తికి మించిందే. నీ వ్యాపారం విషయంలో, నీ ఉద్యోగం విషయంలో నీ శక్తికి మించినటువంటి పనులు ఉన్నాయి. సేవ చేసేటప్పుడు సేవలో ఉన్నాయి. పిల్లారా, అయితే దేవుడు మనకి సహాయం చేసినప్పుడు మనము మన ప్రయాణమును సుఖంగా చేసి ముగించగలుగుతాం. ఏలియా ఎన్నో గొప్ప కార్యాలు చూసిన ఏలియా ఇంకా చాలు అంటున్నాడు. కానీ దేవుడు తన దూత ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, లేదు లేదు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది, లే, సిద్ధపడు, లేచి సిద్ధపడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీ జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ శక్తికి మించినవి మీ ఎదుట ఉన్నాయా? లేదా మీరు అనేకమైన పోరాటాలను ఎదుర్కొంటూ ఉన్నారా? శత్రువు మీ ఎదుట దాడి చేస్తూ, లేదా మీ చుట్టూ శత్రువు ఆవరించాడా? మీరు అనుకోని ఊహించినటువంటి ఆపదలు లేకపోతే నిందలు మీ చుట్టూ ఉన్నాయా? భయపడొద్దు, సొమ్మసిల్లిపోవద్దు, నీ బలాన్ని చూసుకోవద్దు. విశ్వాస యాత్రలో నీ బలము పనిచేయదు. దేవుడిచ్చే బలముతోనే మనము విశ్వాస యాత్రను చేయగలము. అమ్మో, ఈ సముద్రం దాటాలా,
అమ్మో ఈ నది దాటాలా, నా వల్ల కాదు. అవును, అనేకసార్లు మన ఎదుట ఉన్నవి మనము దాటలేని వారమే. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను ఎలాగో మరి ఓడించాము అనుకొని, జయించాము అనుకొని సంతోషంగా బయలుదేరి వస్తే ఇప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నది, దాటాలి. మోషే ఇంతవరకు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినాయి, ఇక మాకు కంప్లీట్గా విడుదల వచ్చింది, ఈ ప్రజలను నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇదేంటి ఉన్నట్టుండి మరలా వాళ్ళు వెనక మమ్మల్ని తరమడం ప్రారంభించారు. ఇదేమిటి సముద్రము మాకు అడ్డుగా ఉన్నది. పిల్లరా, మోషే నేరసిల్లిపోయి సొమ్మసిల్లిపోయి ఇక నా వల్ల కాదు ప్రభువా అన్నాడా? మొదట్లో అన్నాడు, నేను కాదయ్యా, ఇంకా ఎవరినైనా చూసుకో అన్నాడు. 80 ఏళ్ల వయసులో ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నావేంటయ్యా ఐగుప్తుకి? ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను కదా, ఈ సమయంలో నేను వాళ్ళని విడిపించుకొని రావడానికి నా శరీరంలో ఎంత బలం ఉన్నది? అదేమి నువ్వు 40 సంవత్సరాల వయసులో ఐగుప్తులో నుండి నేను తరమబడక ముందే నాకు శక్తినిస్తే, అప్పుడే నువ్వు నన్ను దర్శిస్తే, అప్పుడే నువ్వు నాతో మాట్లాడితే నేను చక్కగా ఇశ్రాయేలీలు నడిపించేవాడిని కదా, ఇప్పుడు నాకు బలం ఎక్కడున్నది? ఇలా అనేక సార్లు మన ఎదుటున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి, మన ఎదుట ఉన్న గురి, ఆ గురి వద్దకు చేరడానికి, మన ఎదుటున్న బాధ్యతలను మనము నిర్వర్తించడానికి మనకి శక్తి చాలదు అనుకుంటాం. నిజమే, శక్తి చాలదు. దేవుని వైపు చూసినప్పుడు, దేవుని స్తోత్రం, యేసు వైపు చూసినప్పుడు మన శక్తికి మించిన ప్రయాణాలు మనం చేయగలుగుతాం. ఏలియా జీవితంలో అది అనుభవించాడు ప్రియులారా. ఏలియా అనుకున్నాడు, నా వల్ల కాదు అనుకున్నాడు, కానీ దేవుని దూత వచ్చి శక్తికి మించిన ప్రయాణము నీకున్నది, సిద్ధపడు. ఈ రోజున ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీ శక్తికి మించినవి ఎన్నో నీ ఎదుట ఉన్నవి, అవన్నీ నువ్వు చేయాలి. నేను నీకు సహాయం చేస్తాను. నా వైపుకు చూడు, అలిసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు. ప్రియులారా, మన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మన బలహీనతను ఎరిగినవాడు, ఆయన మన శక్తిని ఎరిగినవాడు. మనకి సహాయము చేయుటకు ఆయన తప్పకుండా ముందుకు వచ్చేవాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సహాయాన్ని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఒక ప్రయాణం చేసి లేదా 2-3 ప్రయాణాలు చేసి ఇంకా అయిపోయింది నా పని అంటే కుదరదు. కొన్నిసార్లు నేను 200 కిలోమీటర్లు, ఉదాహరణకి భద్రాచలం వైపు వెళ్ళి బైబిల్ స్టడీకి వచ్చి వాక్యం చెప్తూ ఉంటే ఒక బ్రదర్ అంటూ ఉండేవాళ్ళు, లేదా 300 కిలోమీటర్లు కరీంనగర్ వైపు వెళ్ళి బైబిల్ స్టడీ టైంకి వచ్చి జస్ట్ అలాగా రావడము, వెంటనే వాక్యము, వెంటనే బైబిల్ స్టడీ. ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు మాత్రమే ఒక్కొక్కసారి ఉంటుంది. మీరు ఏమైనా చేస్తారు బ్రదర్, మీరు కాదు, అది నా శక్తి కాదు. ఇంత ప్రయాణం చేసి బైబిల్ స్టడీ తీసుకున్నారా? ఇన్ని చోట్లకు వెళ్ళొచ్చి, అది నా శక్తి కాదు. నాకు స్పష్టంగా తెలుసు, ప్రభువా ఇన్ని గంటలు నేనే వాహనాన్ని, నేనే కారు నడిపి ఇన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చి మరలా వాక్యం చెప్పటం, అది దేవుని శక్తి ద్వారా సాధ్యం ప్రియులారా. అలాగే మీ జీవితాల్లో మీరు చేస్తున్న ప్రయాణాలు, మీరు చేస్తున్నటువంటి పనులు విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభువా నీ వైపుకు చూస్తున్నానయ్యా, నేనైతే నడవలేనయ్యా, నేను ముందుకు వెళ్ళలేను, నాకు నువ్వు సహాయం చేస్తే నా విశ్వాస యాత్రలో నేను ముందుకు వెళ్తాను ప్రభువా. దేవుని స్తోత్రం. పిల్లరా, ఏలియా జీవితంలో ఇక ప్రాణం తీసుకో ప్రభువా అని అంటుంటే శక్తికి మించిన ప్రయాణం ఉన్నది అని దూత చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి తన యొక్క శిష్యుడైనటువంటి భక్తుడైన ఎలీషా విషయంలో ఆలోచన చేసినప్పుడు, మరి ఎలీషా ఆయన ఒక దినాన తన యొద్ద ఉన్న సేవకుడు చెప్పుచున్న మాట వింటున్నాడు.
ఏమంటున్నాడంటే సేవకుడు, అయ్యా మన పని అయిపోయింది అంటున్నాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు, మన పని అయిపోయిందయ్యా, మన చుట్టూ శత్రువు మనలను చుట్టుముట్టాడు, ఇక మనకి ఎటూ తప్పించుకోవడానికి అవకాశం లేదు. చూడండి, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనంలో ఎలీషా యొద్ద ఉన్నటువంటి పనివాడు అంటున్నాడు కదా, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుము అంటున్నాడు. కారణం ఏమిటంటే ఇతడు పెందలకాడ లేచి చూసినప్పుడు పట్టణము చుట్టూ కూడా గొప్ప సైన్యము చుట్టుకొని ఉన్నారు. శత్రు సైన్యం వచ్చింది అక్కడికి. మరి దైవజనుడు ఎలీషా అంటున్నాడు, అవునా, శత్రువులందరూ వచ్చి మనం చుట్టుకున్నారా, మనం ఏం చేద్దామని అంటలేదు. ఎలీషా అంటున్నాడు కదా, భయపడవద్దు ప్రియులారా, భయపడవద్దు అంటున్నాడు. ఆయన బయటకు వచ్చి కనీసం ఆ శత్రు సైన్యాన్ని చూడడం లేదు. భయపడవద్దు అని అంటూ 16వ వచనంలో, మన పక్షముననున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ప్రభువా, నా యొద్ద ఉన్న పనివాడు నీ యొక్క సైన్యాన్ని చూడలేకపోతున్నాడు. శత్రు సైన్యం అయితే ఈయన చూడగలుగుతున్నాడు, కానీ అదృశ్య రూపంలో ఉన్నటువంటి పరసంబంధమైన సైన్యము, దేవునికి స్తోత్రం, పట్టణము చుట్టూ శత్రు సైన్యము ఉన్నప్పుడు ఎలీషా చుట్టూ దేవుని యొక్క సైన్యము, పరసంబంధమైన సైన్యము ఉండుట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో మనం అది గమనిస్తాం. ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రియులారా, అనేక సార్లు మనము విశ్వాస యాత్రలో ఎందుకు అలసిపోతాం లేదా సొమసిల్లిపోతామంటే, మన శత్రువును చూసినప్పుడు, మన ఎదుట ఉన్న పోరాటాన్ని చూసినప్పుడు, మన ఎదుట మనము జయించలేనంత బలమైనటువంటి సైన్యము చూసినప్పుడు, ప్రియులారా, దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా వీని కండ్లు తెరువుము. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ఆ పనివాని కండ్లు తెరవబడ్డాయి. అతడి యొక్క ఆత్మీయ నేత్రాలు, విశ్వాస నేత్రం తెరవబడింది. దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క సైన్యం, కాపుదల ఎలా ఉంటుందో చూడగలుగుతున్నాడు. మనము దేవుని యొక్క తోడును కలిగిన వారంగా, దేవుని యొక్క కాపుదల కలిగిన వారంగా మనం విశ్వాస యాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు మనం దేనికి భయపడం. పిల్లరా, ఎన్ని భారాలున్నా, మన చుట్టూ ఎటువంటి పరిస్థితి, ఎటువంటి వాతావరణం అలుముకున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని కాపుదల మనకు ఉంటుంది. మనము చేయాల్సినంత, ప్రభువా నా నేత్రాలు తెరువయ్యా. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నీ యొక్క కాపుదలను నేను చూడాలి, ప్రభువా నా నేత్రాలు తెరువయ్యా. నేను చూస్తుంటే నాకు కనబడుతున్నంత నేను పోరాడలేనటువంటి యుద్ధాలు, పోరాటాలు మాత్రమే కనబడుతున్నాయి అయ్యా. నేను చూస్తుంటే ఇక నేను ముందుకు వెళ్ళలేను, ఇక చాలు నా జీవితానికి ఇది అనుకుంటున్నాను. కానీ ప్రభువా నీవు నా నేత్రాలు తెరువు. మన విశ్వాస నేత్రాలు తెరవబడాలి. ప్రియులారా, దైవజనుడైన ఎలీషా మరి చుట్టూ పట్టణాన్ని చుట్టుకున్నటువంటి శత్రువుల విషయంలో ఏ మాత్రము భయపడలేదు. అతడు అయిపోయింది నా పని, ఇంకా చాలయ్యా, శత్రువులు నన్ను చంపే బదులు నీవే నన్ను చంపేసేనా, నా ప్రాణం తీసుకో ప్రభువా అని ఏలియా వలె ప్రార్థించాడా? లేదు. ఆ ఏలియా దైవజనుడి యొద్ద నేర్చుకున్న వ్యక్తి, ఆయన యొద్ద నుండి ఆత్మను పొందుకున్న వ్యక్తి ఎలీషా. కానీ ఇతను దేవుని యొక్క సైన్యాన్ని చూడగలిగే నేత్రాలు కలిగిన వాడు. ఎంత బలమైన విశ్వాసమో చూడండి. అక్కడ భయపడవద్దు,
ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా ఇతరులకు మనం ఏం చెప్పగలుగుతున్నాం, ఏ సందేశాన్ని ఇవ్వగలుగుతున్నాం? మనము భయపడుతూ ఉంటే మనల్ని చూసి ఇంకొక నలుగురు భయపడుతూ ఉండే జీవితాన్ని జీవిస్తున్నామేమో. ఇంకైపోయింది మన పని. మన చుట్టూ తెగులు, మన చుట్టూ భయంకరమైన వరద, మన చుట్టూ భయంకరమైన అగ్ని కదా ప్రియులారా. మన చుట్టూ ఉన్న కేవలము శత్రు కార్యాలనే చూస్తున్నామేమో. దేవుని యొక్క కాపుదలను చూసేవారంగా మన నేత్రాలు తెరవబడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసినప్పుడు మనకు ఆయన ప్రొటెక్షన్ ఏంటో అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మనలను కాపాడువాడు కునుకడు నిద్రపోడని గ్రహించండి. 121వ కీర్తనలో 4వ వచనము 7వ వచనం చూస్తే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నీ ప్రాణమును ఆయన కాపాడువాడు. 7వ వచనంలో కూడా గొప్ప వాగ్దానం మనం చదువుతూ ఉన్నాం. చూడండి, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. కాబట్టి పిల్లరా, మనకున్న వాగ్దానాలను నమ్మి, ప్రభువా నాకొక నేత్రము తెరవచే ప్రభువా, నీ కాపుదలను నేను నమ్ముచున్నాను, నేను చూడాలి ప్రభువా. ఆయన కాపాడే దేవుడు పిల్లరా. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 91వ కీర్తనలో చదువుతున్నాం. అలాగే 125వ కీర్తనలో చూసినట్లయితే, కీర్తనలు 125 మొదటి 2 వచనాలు గమనించినప్పుడు అక్కడ కూడా అద్భుతమైన వాగ్దానం చూస్తున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూసారా, మన చుట్టూ ఉండేది ఎవరు? దేవుడు. మన చుట్టూ ఉండేది ఎవరు? దేవదూతలు. మన చుట్టూ ఉండేది ఎవరు? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. మన చుట్టూ ఉన్న ఆ యొక్క బలమైన ప్రొటెక్షన్ని మనము చూసేవారముగా మనం మన జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు అలసిపోము, భయము చెందము, సొమ్మశిల్లం ఇంకా చాలయ్యా, నాకు వద్దయ్యా, నాకు ఈ జీవితం ఇక వద్దయ్యా, నా ప్రాణాన్ని తీసుకో అనే మాటలు రావు. ప్రియులారా, ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళాల్సి వస్తుందో అయినా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మన విశ్వాస యాత్రలో ఏ మాత్రం కొంచెం కూడా ఒక అడుగు కూడా వెనక్కి తగ్గవద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడువాడు. దేవుని స్తోత్రం. దానియేలు తన జీవితంలో ఆయన 85 ఏళ్ల పైబడిన వయస్సు కలిగిన వాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, తన జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రార్థనకు ఆటంకం ఎదురైంది. ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే వారు సింహాల గుహలోకి త్రోయబడతారనే శాసనము చేయబడినప్పటికీ కూడా అతడు తన ప్రార్థన ఆగలేదు. అతడు ముందుకే వెళుతున్నాడు. అలాంటి దానియేలు వలె మన ప్రార్థన, మన విశ్వాసము ఆగకుండా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, గమనించండి, దావీదు కూడా తన జీవితంలో బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో చదువుతాం, గొల్యాతుతో పోరాడటానికి ముందుకు వెళ్ళాడు. గొల్యాతును చూసి రాజు సహితము భయపడుతూ ఉండగా, సౌలు రాజు భయపడి 40 దినాల నుండి ఆ రాజ్యంలో ఒక్క సైనికుడు కూడా ముందుకు రానప్పుడు బాలుడైన దావీదు ముందుకు వెళ్ళాడు, నేను పోరాడతానని. ఆ గొల్యాతు వచ్చి
ఈ బాలుడును దావీదును చూసి ఏమంటున్నాడు? 44వ వచనంలో 17వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథంలో, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు రిప్లై ఇస్తున్నాడు. ప్రియులారా చూడండి, భయపడలేదు, రిప్లై ఇస్తున్నాడు. దావీదు, నీవు కత్తెయు ఈటెయు బళ్ళెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యాధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. చూసారా, విశ్వాస యాత్రలో అలిసిపోవడం అనేది కనబడటం లేదు. ఇక్కడ భయం అనేది లేదు. ఇక్కడ ముందుకు వెళుతూ ఉన్నాడు దావీదు. ప్రియులారా, మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎంత భయపెట్టే పరిస్థితులైనను, అపాయకరమైన పరిస్థితులైనను, అనారోగ్య పరిస్థితులైనను, జబ్బులు తెగుళ్ళు, ఎటువంటి పరిస్థితులు మనం చుట్టుకొని ఉన్నా మొట్టమొదట మనం గ్రహించాల్సింది, మన చుట్టూ ఎలాంటి శత్రువు ఉన్నప్పటికీ వారి కంటే ఎక్కువగా మన చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. ఆమేన్. దేవుని సంరక్షణ ఉన్నది, దేవుని యొక్క స్వస్థత ఉన్నది, దేవుడిచ్చే ఆరోగ్యము, దేవుడిచ్చే విజయం అనుకున్నది. విశ్వాస యాత్రలో అలిసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు. శక్తి లేని వారిని, బలము లేని వారిని బలపరచువాడు ఆయనే. సొమ్మసిల్లు వారికి బలమిస్తానని చెప్పి వాగ్దానము రాయబడింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో చూసినట్లయితే అద్భుతమైన మాట. ఇది చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 29వ వచనంలో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. నీకు బలం లేదా? బలమిచ్చేవాడు ఉన్నాడు. సొమ్మసిల్లిపోయావా? నీకు బలమిస్తాడు ఆయన. శక్తి లేదా? బలాభివృద్ధి కలుగు చేస్తాడు ఆయన. ప్రియులారా, మనము యేసు వైపు చూడాలి. అదే 40వ అధ్యాయము 30వ వచనంలో, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ అంత్య దినాలలో అలసిపోకుండా పరిగెత్తే జీవితం నీకు కావాలి. సొమ్మసిల్లిపోకుండా నడిచే జీవితం నీకు కావాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. విశ్వాస యాత్రలో ఆగిపోవద్దు, సొమ్మసిల్లవద్దు, ముందుకే వెళ్ళు, భయపడవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ ఎదుట, నీ చుట్టూ శత్రువు ఉన్నప్పటికీ నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇటువంటి ఒక బలమైన నమ్మకముతో మన యాత్రలో ముందుకు వెళదాం. మన ప్రభు మనకి తోడై ఉండి మనకు విజయం ఇచ్చి, మన ఆరోగ్యం విషయంలో, మన ఆర్థిక విషయాలలో, మన వ్యాపారము ఉద్యోగాల విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి విజయాన్నిచ్చి ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళండి. దేవుడు మీ విశ్వాస యాత్రను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. విశ్వాస పోరాటములో శోధనలు, లోకాశల జడిలో విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు,
శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా విశ్వాస యాత్రలో మేము అలసిపోకూడదని, సొమ్మసిల్లకూడదని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. నీ వైపే చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తటానికి సహాయం చేస్తున్నందుకై వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి సహోదరుడు సహోదరి జీవితంలో ఏ ఏ పోరాటాలను బట్టి, ఏ బాధ్యతలను బట్టి, ఏ ఒత్తిడులను బట్టి ప్రభువా ఇక ముందుకు వెళ్ళలేమనుకుంటున్నారో వారికి నూతన ధైర్యము, నూతనమైన శక్తి, నూతనమైన బలము యేసు నామములో విడుదలవును గాక. అట్టి బలముతో, అట్టి శక్తితో నింపి ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయమని ప్రభువా, ఇంతవరకు వాక్యాన్ని విన్న నీ ప్రియులందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆయన రాకడ వరకు విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళే విధంగా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.